మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసాము. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. ఎంత డీటెయిల్గా ఇచ్చారంటే వెరీ క్లియర్గా స్టూడెంట్ నేము, కేటగిరీ చాలా క్లియర్గా ఇచ్చారు. అలా ఇవ్వడం వల్ల మనకు ఒక బెనిఫిట్ ఉంటుంది. ఏంటి అంటే మన డీటెయిల్స్ కరెక్టా కావా చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. రెండోది ఏంటి అని అంటే మీకు ఎంబీబీఎస్ సీట్ వస్తుందా రాదా పాసిబిలిటీస్ తెలుస్తాయి వెరీ క్లియర్గా. ఓకేనా, రిజిస్ట్రేషన్ ఐడి, నేము, కేటగిరీ వెరీ క్లియర్గా ఇచ్చారనమాట. సో ఈ పాయింట్స్ అన్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లాస్ట్ వరకు చూడండి, మీకు కొన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. అదేంటి అని అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఓపెన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఈ వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. ఆల్రెడీ మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. దీనికోసమే కదా వెయిట్ చేస్తున్నాము. సో అది ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే మీరే మొబైల్నే డౌన్లోడ్ చేసుకోండి. దాదాపు 350 పేజెస్ అలా ఉంటుంది. ఇలా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇగో మనకి ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇంతమందికే రిలీజ్ చేశారు. ఇది చూడండి, ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోటా. ఇది కన్వీనర్ కోటాకు సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోటా 2026-27 ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్ ఆఫ్ ది అప్లైడ్ క్యాండిడేట్స్. ప్రొవిజనల్ లిస్ట్ అనమాట. అంటే ఫైనల్ లిస్ట్ ఏమైనా మారుతుందా అంటే కొద్ది చేంజెస్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, కొద్దిమంది ఏం చేశారంటే ఇంకొక లిస్ట్ ఇచ్చారు. కొద్దిమంది ఫీ పే చేశారు, రిజిస్ట్రేషన్ ఫీజు, బట్ నాట్ సబ్మిటెడ్ అప్లికేషన్ సబ్మిట్ చేయలేదన్నమాట. వీళ్ళు ఎవరైనా ఇప్పుడు ప్రాపర్ వేలో సబ్మిట్ చేస్తే వీళ్ళ పేర్లు యాడ్ కావచ్చు. చాలా తక్కువ చేంజెస్. నెక్స్ట్ కొద్దిమంది చూడండి, ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోటా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ హూస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్లు ఉంటే వీళ్ళు ఏమైనా కొద్దిగా యాడ్ అవ్వచ్చు. ఉన్న వాళ్ళ పేర్లు అయితే పోవు. ఇప్పుడు ప్రొవిజనల్ లిస్ట్లో వచ్చిన పేర్లు అయితే రిమూవ్ అవ్వవు, అవి ఫిక్స్డ్ అవి. ఓకేనా, ఇవే యాడ్ అవ్వచ్చు. ఇంకొకటి ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోటా లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా ఒక లిస్ట్ ఇచ్చారనమాట. సో వీటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నా, ఇది ఓపెన్ చేస్తున్నా. ఇది ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోటా. సార్ ఇది ఎంబీబీఎస్ బీడీఎస్కి రెండింటికి ఇదే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఎస్, వాళ్ళే ఇచ్చారు క్లియర్గా. ఓకేనా, దీన్ని క్లిక్ చేస్తున్నా. సార్ మరి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అంటే డేట్స్ అన్ని వెరీ క్లియర్గా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. మనకు అది క్లిక్ చేసిన వెంటనే చూడండి 350 పేజెస్ వచ్చింది లిస్ట్. ఓకే, ఇక్కడ ఎంత క్లియర్గా ఇచ్చారో చూడండి. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా. కాంపిటెంట్ అథారిటీ కోటా అన్నా, కన్వీనర్ కోటా అన్నా, ఫ్రీ సీట్ అన్నా ఒకటే, కేటగిరీ ఏ అన్నా ఒకటే. చూడండి ఇక్కడ ఏమని ఇచ్చారు, క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు సబ్మిట్ దేర్ గ్రీవెన్సెస్కి టైం ఇచ్చారు. అంటే ఎవరివన్నా మిస్టేక్స్, పేరు మిస్టేక్ ఉన్నా, స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, కేటగిరీ తప్పు పడ్డా, ఏదన్నా చిన్న డౌట్ ఉన్నా మీరేం చేయండి అంటే గ్రీవెన్సెస్ అంటే మనం మెయిల్ చేసి అడగొచ్చు అనమాట. ఇఫ్ ఎనీ విత్ రిగార్డ్ దేర్ డీటెయిల్స్ చూడండి, జెండర్, కేటగిరీ, లోకల్ ఏరియా, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ, పిఎంసి, ఆంగ్లో ఇండియన్. పిఎంసి అంటే పోలీస్, ఇది అంటే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ చనిపోతే వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది అనమాట. ఆంగ్లో ఇండియన్ త్రూ దేర్ లాగిన్ విత్. వీళ్ళు ఏం చేయాలంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. దీని నుంచి సీట్ వస్తుందో రాదో కూడా ఎలా తెలుసుకోవాలో చెప్తాను. ఓకేనా, ఏం చేయాలంటే 11 AM 25th వరకు, 25th ఆగస్ట్ వరకు టైం ఇచ్చారు. అంటే మనకు వెబ్ ఆప్షన్స్ 25th తర్వాతనే ఉంటుంది అనమాట. సింపుల్ చెప్తున్నా. ఓకేనా, 11 AM 25th ఆగస్ట్ వరకు మనము గ్రీవెన్సెస్ పంపించుకోవచ్చు. ఎలా పంపించాలి సార్ అంటే గ్రీవెన్స్ లింక్ ఇచ్చారు ఇక్కడ. ఏపీయూహెచ్ఎస్ యూజీ అడ్మిషన్స్ అనేది ఇచ్చారు. ఓకే, ఆల్ గ్రీవెన్సెస్ మస్ట్ బి సబ్మిటెడ్ బై రేజింగ్ ఏ టికెట్. మీరు లాగిన్ అయ్యి ప్రాపర్ వేలా మీ డీటెయిల్స్ తోటే పంపించాలి. ఓకేనా, వేరే దాని నుంచి పంపిస్తే వీళ్ళు కన్సిడర్ చేయరు. నెక్స్ట్ ఇంకొకటి ప్రయారిటీ లిస్ట్. ఇప్పుడు ఒక డౌట్ సార్, క్యాప్ స్టూడెంట్ లిస్ట్, ఎన్సీసీ లిస్ట్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ పీడబ్ల్యూడిబిది డిస్ప్లేడ్ సపరేట్లీ అన్నాడు. వెరీ క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ. జాగ్రత్త, టెన్షన్ తీసుకోకండి. ఈ లిస్టును చూసి సార్ నేను క్యాప్ స్టూడెంట్ని, నా పేరు లేదు, నాది లేదు అని అలా వీళ్ళ లిస్ట్ మళ్ళీ చదువుతున్నా చూడండి. ప్రయారిటీ లిస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది స్పెషల్ కేటగిరీస్ దట్ ఈస్ క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, పీడబ్ల్యూబీడీ విల్ బి డిస్ప్లేడ్ సపరేట్లీ అని ఇచ్చారు. ఓకే, టెన్షన్ ఏం తీసుకోకండి. ఇంకా డౌట్ ఉంటే మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాల్ చేయండి, వాళ్ళు క్లియర్గా చెప్తారు. ఇప్పుడు ఎలా ఇచ్చారో చూడండి. ఇక్కడ దాదాపు 350 పేజెస్ ఇచ్చారు. 177 మార్కుల వరకు. టాప్ ఎంత ఉంది, 680 మార్కుల నుండి 177 మార్కుల వరకు అప్లై చేశారు. 14,000 పైన ఉన్నారు స్టూడెంట్స్. ఒకసారి చెప్తా, నేను ఆ లిస్టు చూపిస్తాను. ఓకేనా, సో ఇక్కడ
ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఐడి ఇచ్చారు, నీట్ రూల్ నెంబర్ ఇచ్చారు, నీట్ ర్యాంక్, ఇది ఆల్ ఇండియా ర్యాంక్ చూడండి, ఆల్ ఇండియా ర్యాంక్, ఇదేమో సీరియల్ నెంబర్, ఈ డిస్ప్లే లిస్టులా సీరియల్ నెంబర్, ఇది సీరియల్ నెంబర్నే మనం స్టేట్ ర్యాంక్గా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా, అంటే ఇప్పుడు స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో ఈ స్టూడెంట్ 680 నీట్ 280 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఫస్ట్ అనమాట. ఓకేనా, ఫస్ట్ వచ్చిండు. ఓకేనా, ఈ స్టూడెంట్కి ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో ఎయిమ్స్ అక్కడ వెళ్ళిపోతారు, నో డౌట్. 680 ఈ మంచి మంచి స్టూడెంట్స్, టాప్ స్కోర్ స్టూడెంట్స్ అందరు, అంటే మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అందరు అక్కడికి వెళ్ళిపోతారు అనమాట. ఓకే, నీట్ స్కోర్, ఇది నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇక్కడ మీ నేమ్ ఇచ్చారు, స్టూడెంట్ నేమ్, ఇది జెండర్ మేలా ఫీమేల్ అని, కేటగిరీ బీసీడీయా ఓసీయా, ఇది ఏరియా ఏయూ రీజియనా, ఏపీ నాన్ లోకలా, ఎస్వీయా, ఇది మైనారిటీ ఆంగ్లో ఇండియన్, ఈడబ్ల్యూఎస్, పిఎంసి, ఇన్ని ఇచ్చారు చూడండి, ఎంత క్లియర్గా ఇచ్చారో చూడండి. ఈడబ్ల్యూఎస్ది, బీసీది మొత్తం ఇచ్చారు క్లియర్గా. ఓకేనా, సో ఇప్పుడు మీరు టెన్షన్ తీసుకోకండి సార్, ఇప్పుడు 680 మార్కుల నుండి ఆల్ ఇండియా ర్యాంక్ 283 ఉన్నోళ్ళు కూడా స్టేట్లో పార్టిసిపేట్ చేస్తారా అని టెన్షన్ తీసుకోకండి. వీళ్ళు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతారు, కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ టైంలో ఆల్ ఇండియా కోటా ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికెట్లు అప్లోడ్ చేశారు. వీళ్ళకి ఆల్రెడీ రౌండ్ 1లో సీట్ వచ్చింది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, టెన్షన్ ఉండదు. ఇక ఎంతమంది వెళ్ళిపోతారు, మనకు సీట్స్ ఎన్ని మిగులుతాయి, అది వెరీ క్లియర్గా మనకు తెలుస్తుంది. నేను వీడియో కూడా చేస్తాను దాని మీద. ఇది డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేసుకోండి. సార్ నాది 1722 నీట్ ర్యాంక్ సార్, నా రూల్ నెంబర్ ఇది సార్ అంటే ఇక మీ నేమ్ క్లియర్గా చూసుకోండి, కరెక్ట్ ఉందా లేదా, జెండర్ మేల్ ఫీమేల్ కరెక్ట్ ఉందా లేదా, కేటగిరీ మీ కేటగిరీ కరెక్ట్ ఉందా లేదా, ఏరియా మీరు ఏయుఆ ఎస్వీయుఆ ఏపీ నాన్ లోకలా, 3 ఉంటాయి కదా మనకు, ఏయూ రీజన్, ఎస్వీ రీజన్, ఏపీఎన్ఎల్ పిల్లలు ఉంటారు. అంటే వాళ్ళు ఆ 4 years ఒకటి బయట చదివింటారు, పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉంటుంది కాబట్టి వాళ్ళని ఏపీఎన్ఎల్ కింద కన్సిడర్ చేస్తారు. మైనారిటీయా నాన్ మైనారిటీయా, ఆంగ్లో ఇండియన్ ఎస్ఆ నోనా, ఈడబ్ల్యూఎస్ ఎస్ఆ నోనా, పిఎంసి ఎస్ఆ నోనా చెక్ చేసుకోండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఈ డీటెయిల్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్ ఉంటే ఇక టెన్షనే తీసుకోకండి, ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఇప్పుడు ఎంత ఇచ్చారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 టాప్ 100 వరకు నాకు తెలిసి 100 వరకు కూడా 610 మార్కులు 7180 ర్యాంక్ ఇంతవరకు ఉన్నారు ఇలా. ఓకే, మొత్తం లిస్టు చూసుకోండి. ఓకేనా, మొత్తం ఎంత లిస్ట్ ఇచ్చారో చెప్తా చూడండి. మొత్తం లిస్ట్ వచ్చేసి 14,310 స్టూడెంట్స్ ఉన్నారు. 14,310 స్టూడెంట్స్ని మనకి ఈ లిస్ట్లో యాడ్ చేశారనమాట. 173 వీళ్ళందరూ. ఓకేనా, దాదాపు సగం కన్నా తక్కువనే ఇది రిజిస్టర్ చేసుకున్నారు, సగం కన్నా తక్కువనే రిజిస్టర్ చేసుకున్నారు యాక్చువల్గా. సో ఇవి చూసుకోండి. సార్ ఓకే సార్, ఇప్పుడు మాకు మెరిట్ లిస్ట్లో మేము ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మేము పేరు చూసుకున్నాం, మా పేరు అంతా కరెక్టే ఉంది, ఇప్పుడు మాకు సీట్ వస్తుందా రాదా ఎలా తెలుసుకోవాలంటే సింపుల్ టెక్నిక్ చెప్తా చూడండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 14,310 దాంట్లో మీ పేరు మీరు ఇక్కడ ఉన్నారు అనుకోండి, ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 13,520 ప్లేస్లో మీరు ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు అనుకోండి. ఓకే, మీ కేటగిరీ వచ్చేసి ఎస్టీ ఉందనుకోండి. ఓకేనా, ఇప్పుడు మీరు కిందున్న వాళ్ళు మీకు కాంపిటీషన్ కాదు, ఇక కిందున్న వాళ్ళు మర్చిపోండి, ఇక కిందున్న వాళ్ళు మీకు కాంపిటీషన్ కాదు, మీరు కిందున్న వాళ్ళంతా మీకన్నా ఎక్కువ ర్యాంక్ అనమాట. ఓకే, ఇది ర్యాంక్ వైజ్ ఇచ్చారు, మీ పైనున్నోళ్ళే ఫుల్ కాంపిటీషన్, మీ పైనున్నోళ్ళే కాంపిటీషన్. ఇక్కడ ఎస్టీ ఉంది కదా, ఎస్టీ మీ పైన ఎంతమంది ఉన్నారో చూసుకోండి. ఓకేనా, ఎస్టీ మీ పైన ఎవ్వరు లేరు, మీరే ఉన్నారు, ఫస్ట్ ఎస్టీ నేనే సార్ అంటే మీకు 100% సీట్ వస్తుంది, 100% వస్తుంది. ఎందుకంటే ఎస్టీకి ఒకవేళ 10 సీట్లు ఉన్నాయి అనుకోండి, ఎస్టీకి మొత్తంలో కలిపి. ఓకే, ఖచ్చితంగా మీకు సీట్ వస్తుంది. 10 సీట్లు ఉన్నాయి, మీరేమో మీ పైన 90 మంది ఉన్నారు అనుకోండి, టెన్షన్ ఇక అలా అనమాట. ఇలా చెక్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. మీరు ఏం చేయండి అంటే 350 పేజెస్ మీకు అవసరం లేదు, మీ కింద ఉన్న వాళ్ళు అవసరం లేదు, మీ పైన ఉన్నోళ్ళే మీ కాంపిటీషన్ అనమాట, మీ పైన ఉన్నోళ్ళే మీకు చాలా కాంపిటీషన్. ఇలా చెక్ చేసుకోండి మీకు సీట్ వస్తారా అదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ 12,208 లిస్ట్ ఉంది, 12,208. ఓకేనా, సో వాళ్ళు SC2 అని ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా. ఓకేనా, ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఏదైనా ఉండండి. ఈ కిందున్న వాళ్ళు వదిలిపెట్టండి, కిందున్న వాళ్ళు కాంపిటీషన్ కాదు, పైన వాళ్ళ లిస్ట్ మాత్రమే చెక్ చేసుకొని ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకోండి. గర్ల్స్ అయితే గర్ల్స్ ఎంతమంది ఉన్నారో కూడా చూసుకోండి, ఎందుకంటే